మదనపల్లి ఆ కేసుకు సంబంధించి రాత్రే మనము ఒక వీడియో తయారు చేసి దాన్ని అంటే 2 భాగాలుగా వస్తే దాన్ని ఎడిట్ చేసి కూడా అప్లోడ్ చేయాల. ఎందుకు అన్యమనస్కంగా అనిపించింది అది ఎందుకు చేయాలి అని. కానీ ఉదయం చూసేసరికి దానికి ముందే మనం ఒక పోస్ట్ కూడా పెట్టాం, చూసే ఉంటారు, టు నైట్ బిగ్ న్యూస్ అని. అది ఖచ్చితంగా ఈ మంత్రుల తాలూకు మాటలు కానీ బయట వచ్చిన సమాచారాన్ని గురించి చూసినప్పుడు నాకు అనిపించింది, దానికి ముందే మనం కార్యాలయం నుంచి వచ్చే ముందు కొలీగ్స్తో ఈ రాత్రికి ఇది జరుగుతుంది ఖాయం అని చెప్పాం. కరెక్ట్గా అదే జరిగింది. ఇప్పుడు అయితే ఒకటి, ఇందులో అత్యుత్సాహానికి పోతే దీంట్లో కనుక పాలిటిక్స్ తీసుకొచ్చి పెడితే నేనే కాదు ఇంకా చాలామంది ఇంకా చాలా మాట్లాడేస్తారు. రాష్ట్రంలోని ఇష్యూలన్నీ పక్కదారి బట్టి చేసుకునేందుకు దీని గురించి ఇంకా ఏ మంత్రైనా బయటకు వచ్చి డబ్బాలు కనుక కొట్టుకుంటే, ఏది అత్యాచారాలు చేస్తే మా పాలనలో ఇదే శిక్ష ఉంటుంది, ఈ రేంజ్లో కనుక మాట్లాడితే కన్ఫామ్గా మీరు అది అనుకోండి డైవర్షన్ అని. ఒక చిన్న పాపని కిరాతకంగా అలా చేసినందుకు శిక్ష పడాల్సిందే. కానీ పోస్ట్ మార్టము జరిగినటువంటి 24 గంటల లోపే నిందితుడు ఎవరు అనేది ఎలా తేల్చుతారు? కనీసం నిందితుడిని పట్టుకొని అతని డిఎన్ఏ శాంపిల్స్, ఈ శాంపిల్స్ మ్యాచ్ అయినవి, ఈ యొక్క ఫోరెన్సిక్ కానీ సైంటిఫికల్గా కూడా నిర్ధారణ చేసుకున్న తర్వాత ఏదైనా జరుగుతుంది. కానీ అంతకుముందు ఆడెవడు చెరువులో దూకి చచ్చిపోయాడని చూడండి, వాళ్ళకేమో పొద్దున్నే ఫోన్ చేసి చెప్పారంట, మీ నాన్న కనపడట్లేదు వెతుకుతున్నాము అని చెప్పేసి. ఆ కేసులో ఏం జరిగిందో ఈ కేసులో ఇదే జరుగుతుంది. అయితే మధ్యలో పోలీసులు బ్లేమ్ అవుతారు. శిక్షలు, కఠినమైన శిక్షలు పడాలని ఎవరైనా కోరుకుంటారు. బట్ ఎమోషనల్ జడ్జిమెంట్తో చుట్టూ అడుగుతున్నారు, మనకి ఒక ఛాన్స్ తీసుకున్నామని అనుకుంటే అది పొరపాటు అవుతుంది. మీకు ఒక సినిమా ఉంది కదా, వేటగాడు. ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. మనము తీసుకునే ఒక నిర్ణయం ఒక అమాయకుడిని, న్యాయసూత్రం చెప్పేది కూడా అదే. ఎందుకు 100 మంది దోషులనైనా వదిలేస్తాము, 100 మందిలో 99 మందినైనా అంటే ఒక నిర్దోషికైనా శిక్ష పడకూడదు కదా అనేది. అలాంటిది ఇది సంఘటన సోమవారం జరిగితే మంగళవారం, బుధవారం కల్లా అంతిమ తీర్పు కూడా వచ్చేసిందంటే ఎంత వేగంగా పనిచేశారండి. మనం రాత్రి అడిగిన ఆ వీడియోలో ఈ ఎవరో టీడీపీకి సంబంధించిన హిందూపురం కార్యకర్త, మరి ఎవరైనా కానీ ముందు ఒక మనిషి అనుకున్నాం, ఆ మనిషి మైనర్ బాలికల్ని వీడియోలు తీస్తూ ఆ సోషల్ మీడియాలో కనపడ్డాయి కదా, పైగా వాడికి తెలియకుండా ఎవరు షూట్ చేయాలి, వాడే షూట్ చేస్తున్నాడు. అలాంటి వాడికి మరి శిక్షలు పడాలా వద్దా? ఇది మనుషులు తాలూకు మనస్తత్వాల్లో మార్పు రానంత వరకు, చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం చెడుగా పడనంత వరకు ఇలాంటి గదవ పనులు జరుగుతూనే ఉంటాయి. ఒక్కొక్క సంఘటనకి ఒక్కొక్కలాగా పోలీసులు స్పందించడం కాదు, దీని మీద చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మన చుట్టూ ఉన్న మీడియా ప్రభావం, రోజు మన మొబైల్లో ఏం చూస్తున్నాం, ఇంట్లో ఏం చూస్తున్నాం, పేపర్లో ఏం చదువుతున్నాం, ఇలాంటి వాటి ప్రభావం అంతా ఉంటుంది. వాళ్ళని పట్టుకొని బాధతారు, శిక్ష వేస్తారు, లేదంటే పరివర్తన కలిగిస్తారు. ఇది మూడోది చాలా పెద్ద పతంగం, అసలు ఎవడు ఒప్పుకోకూడదు. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుతున్నందుకే ఇదే మీ గవర్నమెంట్లో ఉంటే ఇది మా గవర్నమెంట్ కదా, ఇలా మాట్లాడేవాళ్ళ అలా మాట్లాడేవాళ్ళ అని సన్నాయి నొక్కులు నొక్కదు. దయచేసి ఆగండి, అక్కడ ఆగండి. వరంగల్లో అప్పట్లో ప్రణీతకు సంబంధించి ఆ మెడికో సంబంధించి ఆ రోజు ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అది వేరు. ఈ చిన్న మారుమూల పల్లెటూరులో తెలియకుండా ఇలాంటి ఘోరాలు ఇంకా చాలా జరుగుతాయి. కన్నెత్తి చూడాలంటేనే భయపడేలాగా చట్టాలు తెస్తామని ఊదరగొట్టడం కాదు, శిక్షలు వేయడం అంటే ఇన్స్టెంట్ జస్టిస్ అంటే కనీసం ఆ నిందితుడు లేకపోతే దోషి అనేవాడు ప్రపంచానికి తెలియకముందానే ఆత్మహత్య చేసుకున్నాడంటే, అంతకుముందు కూడా చెప్పాం కదా, ఒక ముసలోడు గురజాల దగ్గర, దాచిపల్లి దగ్గర ఢిల్లీ ముళ్ళ చెట్లకి ఊరేసేసుకున్నాడు. నమ్ముతాడు ఎవడన్నా? అంటే మన ఇమేజ్ పెంచుకోవడానికి చేసే పనులు
తాత్కాలికంగా ప్రజల ఆగ్రహాన్ని చల్లారుస్తాయేమో కానీ ఆ తర్వాత కాలంలో పోలీసులు మాత్రం తిరుగుతూనే ఉండాల్సి వస్తుంది. అసలు వీళ్ళకి ఆ చెరువు దగ్గర ఉన్నాడని గాలింపు మొదలుపెడితే చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడని ఎలా తెలిసింది? వీటన్నిటికి ఇంకా ప్రశ్నలు చాలా వస్తాయి. కొద్ది కామెడీ కూడా అనిపిస్తుంది. బట్ ఏంటంటే శిక్ష పడాల్సిందే. ఇప్పుడు పడిన శిక్ష అతనంతటా అతను గనక వేసుకున్నట్టయితే వెరీ గుడ్. వాడు నిజంగా పోయే ముందు పశ్చాత్తాపం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది ఇప్పుడు ప్రకటిస్తారు మేము వేసే శిక్ష ఎలా ఉంటుందో అని చెప్పేసి భయపడి అలా చేసుకున్నాడని. దానికే భయపడిన వాడికి నీ శిక్షకేం భయపడతాడు? అంటే మనము మంచి చెడులను ఎంచి చూస్తే ఇలాంటి ఆలోచన వస్తుంది. ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఆ శిక్ష వేసిన వాళ్ళు మేమే వేసామని చెప్పాల్సిందే. ఇది రాత్రే మీకు ఎలా అంచనా వేయగలిగారు అంటే ఈ సంఘటనల క్రమాలు, డెవలప్మెంట్స్, దానికి ముందు వెనక జరిగిన వాటిని వాళ్ళు వచ్చి మాట్లాడుతున్న తీరు కానీ ఇది గమనించినప్పుడు ఎవరైనా అంచనా వేయచ్చు. అలానే మనం అంచనా వేసాం.